నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసు. ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగే. ఆన్‌లైన్ బెట్టింగ్. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మరెక్కువగా జరుగుతుంది. అయితే సాధారణంగా కొంతమంది దీనికి ప్రత్యేకంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఈ బెట్టింగ్ నిర్వాహకులుగా మారారు. మరి ఎలాగూ పార్టీలో ఏమీ కార్యకలాపాలు లేవు అని ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ఎంచుకున్నారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఇదే ఒక చర్చ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో తాజాగా ఒక గ్యాంగ్ను అరెస్ట్ చేసింది పోలీసులు. ఇలాంటి సందర్భంలో అసలు కీలకమైనటువంటి అంశం ఒకటి బయటకు వచ్చింది. పరారైనటువంటి వారిలో జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరున్నటువంటి నాయకుడు ఆయన ఎడ్ల తాతాజీ. ఆయన అలాగే ఆయన సోదరుడు నాగేశ్వరరావు ఇద్దరూ కూడా ఈ బెట్టింగ్ ఆన్లైన్ ఈ నిర్వహించేది దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు. ఎప్పుడైతే వీరికి సమాచారం అందిందో జంప్ అయ్యారు. అయితే పోలీసులు ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేశారు. మురళి అలాగే వెంకట్రావు. వీరికి ప్రధానమైనటువంటి అనుచరులుగా ఉన్నారట. ఈ ఇద్దరు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని విచారిస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎప్పటి నుంచో పార్టీ పేరుతో ఇక్కడెక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ప్రమేయం ఉండదు. కాకపోతే ఎవరు కూడా ముందుకు రాకుండా ఉండేందుకు పార్టీ నాయకులుగా వీరు చేస్తూ వీరి చీకటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా కొనసాగిస్తున్నారు. ఈ ఐపీఎల్ ప్రత్యేకంగా ఐపీఎల్ సీజన్ని టార్గెట్గా చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించారట ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేటువంటి ఎడ్ల తాతాజీ అలాగే అతని సోదరుడు నాగేశ్వరం. ఈ ఇద్దరి కోసం ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో వీరి గ్యాంగ్ విస్తరించిందట. పోలీసుల విచారణలో తేలినటువంటి అంశాలు ఇవి. దీని వెనక ఇంకా ఎవరున్నారు, ఎవరు ఉంటారు కింగ్ మేకర్ పెద్ద ఆయన పార్టీలో. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఏంటి పరిస్థితి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. అనేక రకాలుగా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది జైల్లో ఉండి మరికొంతమంది రేపో మాపో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి ఒక బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. అందరూ కూడా ఒక్కొక్కరికి బయటకు వస్తున్నారు ఆ వ్యవహారంలో. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, జంప్ జిలానీ, మొత్తానికి ఈ ఏది కూడా వదలలేదు. కొంతమంది అయితే స్కీముల పేరుతో స్కామ్లు నడిపించినటువంటి చేసినటువంటి వ్యక్తులు వారు కూడా బయటకు వస్తున్నారు విచారణలో అనేక రకాలుగా. ఇప్పుడు తాజాగా ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ అంటే దేన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ నేతలు వదలలేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొత్తానికి వారు దొరికితే మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి. పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఈ అన్నదమ్ముల కోసం గాలిస్తున్నారు. ఎట్ల తాతాజీ అలాగే నాగేశ్వరరావు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. దీని వెనుక ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా ఉంటారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో కోట్లాది రూపాయలకి వీరు ఈ యొక్క ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ని నడిపించారట. ఎక్కడికెక్కడ ప్రత్యేకమైనటువంటి డెన్లో ప్రత్యేకమైనటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరకకుండా చూడాలి. ఇంకా ఈ బెట్టింగ్ కేసులో ఈ ఇద్దరేనా లేకపోతే వీరికి సపోర్ట్ చేసినటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారనే అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు, అనుమానిస్తున్నారు. చూడాలి. వీరు దొరికితే మాత్రం వెనుకున్నటువంటి పెద్దలు ఎవరో ఖచ్చితంగా బయటకు వస్తుంది. మొత్తానికైతే పొలిటికల్గా కూడా ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది ఇది. రోజుకి ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తుంది. ఆ ఇష్యూలో వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం, ప్రమేయం చూడాలి. మరి ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయనేది కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.